తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరుపేదలపై బ్రహ్మాస్త్రం సంధించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. గత ప్రభుత్వంలో నిరుపేదలకు పంచిన ఇంటి పట్ట ఎంజాయ్మెంట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రేణుగుంట పంచాయతీ పరిధిలో సిబిఐడి కాలనీలో మంజూరు చేసిన ఎంజాయ్మెంట్ పట్టాల్లో కట్టుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున కూల్చివేశారని బాధితులు వాపోతున్నారు. రేణుగుంట తహసీల్దార్ పర్యవేక్షణలో పోలీసుల పహారా నడుమ పొక్లైనర్ సహాయంతో కూల్చివేశారు. అట్లా ఇది విమెన్ హరాస్మెంట్ చేస్తున్నారు మీరు, కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఈ వీడియోనే సాక్ష్యం చెప్తాన్నా. విమెన్ హరాస్మెంట్ చేస్తున్నారు. రేణుగుంట సిబిఐడి కాలనీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణుగుంట పంచాయతీ పరిధిలో సిబిసిఐడి కాలనీ వద్ద ప్రభుత్వంలో భూమికి సంబంధించి అర్హులైనటువంటి నిరుపేదలకు గత ప్రభుత్వ హయాంలో వీరందరికీ కూడా 2 సెంట్ల భూమిని అర్హులైన నిరుపేదలకు కేటాయించింది. దీంతో వారంతా కూడా ఎంజాయ్మెంట్ పట్టాలు పొంది వారి యొక్క సొంత నిధులతో ఇళ్లను నిర్మించుకున్నారు. ఈ స్థానికంగా రీసెంట్గా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు యొక్క పేదలు నిర్మించుకున్నటువంటి యొక్క భూముల్ని ఒక్కసారిగా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు నిర్మించుకున్నటువంటి ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసుల బందోబస్తు నడుమ తెల్లవారుజామున వీటిని కూల్చివేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రేణుగుంట పంచాయతీలో సిబిసిఐడి కాలనీ వద్ద నిర్మించుకున్నటువంటి నిరుపేదల ఇళ్లను వారంతా కూడా కూల్చివేయడం జరిగింది. సర్వే నంబర్ 23, సర్వే నంబర్ 30లో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ స్థలంలో ఎంజాయ్మెంట్ పట్టాలను పొందినటువంటి ఈ నిరుపేదల ఇళ్లనన్నీ కూడా తెల్లవారుజామున రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ యొక్క ఇళ్లన్నింటినీ కూడా కూల్చివేయడంతో అర్హులైన పేదలంతా కూడా వారంతా గగ్గోలు పెడుతూ ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపేందుకు వారంతా కూడా వెళ్లడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అర్హులైన పేదలకు సొంతింటి కళ నెరవేర్చాలన్నటువంటి ఒకే ఒక ఆశయంతో స్థానిక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వీరందరికీ కూడా పట్టాలు మంజూరు చేశారు. ఈ క్రమంలోనే పేదలకు వారంతా కూడా ప్రభుత్వ స్థలంలో 2 సెంట్ల భూమిని కేటాయించారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పట్టాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈరోజు తెల్లవారుజామున బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో వీటన్నిటిని కూడా కూల్చివేశారు. అర్హత ఉన్న తమకు గత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ భూమిలో 2 సెంట్ల భూమిని కేటాయిస్తే స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం ఎన్నికైనటువంటి యొక్క బొజ్జల సుధీర్ రెడ్డి తమ యొక్క పేదల భూములపైన కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క భూముల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల నడుమ ఈ యొక్క ఇళ్లన్నింటినీ కూడా కూల్చివేశారు. దీంతో బాధితులంతా కూడా స్థానికంగా రేణుగుంట తహసీల్దార్ కార్యాలయం ముందు తమ యొక్క నిరసన విప్పేందుకు వారంతా కూడా వెళ్లినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అర్హత ఉన్నప్పటికీ తాము ప్రభుత్వం నుంచి పొందినటువంటి ఎంజాయ్మెంట్ పత్రాలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా చాలా దారుణంగా అన్యాయంగా స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇచ్చినటువంటి పట్టాలను కేవలం అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తమకు అన్యాయం చేశారంటూ వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అర్హత ఉన్నప్పటికీ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ యొక్క ఇళ్లను కూల్చివేయడం పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పందించి తమకు న్యాయం చేయాలంటే వారంతా డిమాండ్ను తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ద్వారా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ.